నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ ప్రేమ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అభివృద్ధి మాటల కంటే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికే ప్రజలు ఇచ్చిన 5 ఏళ్ల కాలం సరిపోతుంది. కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో ఫ్రెండ్లీ పాలిటిక్స్ వైపు అడుగులు వేశారు. 4 రోజుల క్రితం హైదరాబాద్ లో అభివృద్ధి పనులు ప్రారంభించడానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన సంభాషణ అందుకు వేదికైంది. రాజకీయాలు వేరు, పాలన వేరు అంటూ ఇటీవల రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరునే ఏకంగా ప్రధాని మోదీనే మెచ్చుకోవడంతో ఒక్కసారిగా జాతీయ స్థాయి రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. సెంట్రల్ లో కమలం, స్టేట్ లో ప్రతిపక్షమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల ఎందుకు మోడీ పాజిటివ్ కామెంట్లు చేయాల్సి వచ్చిందో ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. గత 10 ఏళ్ల తెలంగాణ రాజకీయాలను మనం గమనిస్తే మాజీ సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరు భిన్నంగా ఉండేది. 2018 నుంచి 2023 వరకు కేంద్ర ప్రభుత్వంతో ఆయన ఎప్పుడూ ఘర్షణ వైఖరిని అవలంబించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రతిసారి ప్రోటోకాల్ పక్కన పెట్టి కేసీఆర్ ముఖం చాటేసేవారు. అలాగే నీతి ఆయోగ్ సమావేశాలను కూడా బహిష్కరించారు. రాజకీయాలను, ప్రభుత్వ పాలనను కలగాపులగం చేయడం వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ చాలా నష్టపోయిందనే విమర్శలు ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధానం పూర్తిగా మారిపోయింది. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, ఆ తర్వాత కేవలం అభివృద్ధి మాత్రమే అనే స్పష్టమైన విధానంతో రేవంత్ ముందుకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. మోడీని ఆయన బహిరంగంగా పెద్దన్న అని కూడా సంబోధించారు. దేశానికి ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వారని, ఆ పెద్దన్న ఆశీస్సులు తెలంగాణకు ఉండాలని రేవంత్ కోరడం ఆయన హుందాతనానికి, జెంటిల్మెన్ పాలిటిక్స్ కు నిదర్శనంగా నిలిచాయి. వ్యక్తిగత ఇగోలకు పోకుండా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటూ సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో సుమారు 9,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన తెలంగాణ రైజింగ్ 2047 అనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది ఆయన కలగా సీఎం రేవంత్ పలుమార్లు చెప్పారు. ఈసారి ప్రధాని మోదీ ఉన్న వేదిక సాక్షిగా రేవంత్ రెడ్డి గుజరాత్ మోడల్ ను ప్రస్తావించారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నప్పుడు అప్పటి యూపీఏ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎంత సహకారం అందించారని, ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా గుజరాత్ అభివృద్ధికి ఆయన ఆశీస్సులు ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో, అదే పెద్ద మనసుతో ప్రధాని మోడీ కూడా తెలంగాణకు సహకరించాలని కోరారు. గుజరాత్ మోడల్ తరహాలోనే తెలంగాణ మోడల్ ను దేశానికి పరిచయం చేయడానికి కేంద్రం మద్దతు ఇవ్వాలని అడిగారు. మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైలు విస్తరణ, హైదరాబాద్ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ హైవే లాంటి ప్రాజెక్టుల అనుమతుల కోసం ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయంలోనే ఒక ప్రత్యేక సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఒకవైపు కాంగ్రెస్ మాజీ ప్రధాని గొప్పతనాన్ని చెబుతూనే, మరోవైపు ప్రస్తుత బీజేపీ ప్రధానిని రాష్ట్ర అభివృద్ధికి ఒప్పించే అద్భుతమైన రాజకీయ చతురత ఇది. రేవంత్ రెడ్డి అడిగిన ఈ తీరుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా అంతే సానుకూలంగా, ఆసక్తికరంగా స్పందించారు. రేవంత్ రెడ్డిలో ఉన్న ఒక విజనరీ లీడర్ ను, రాష్ట్రం కోసం ఏదైనా చేయాలన్న ఆయన తపనను మోడీ గుర్తించారు. దేశ అభివృద్ధికి తెలంగాణ లాంటి రాష్ట్రాల అభివృద్ధి ఎంతో కీలకమని, వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ పాత్ర మరువలేనిదని ప్రధాని పేర్కొన్నారు. రేవంత్ ప్రశ్నలకు బదులిస్తూ ప్రధాని మోడీ వేదికపై ఒక చమత్కారం చేశారు. రేవంత్ గారు అడిగినట్లుగా గతంలో 10 ఏళ్ల యూపీఏ పాలనలో గుజరాత్ కు ఎంత ఇచ్చారో ఇప్పుడు తెలంగాణకు కూడా అంతే ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని మోడీ తెలిపారు. కానీ తాను అలా చేస్తే ఇప్పుడు తెలంగాణకు వస్తున్న నిధుల్లో సగం కూడా రావని, మీరు చేరుకోవాలనుకున్న భారీ లక్ష్యాలను చేరుకోలేరని వ్యాఖ్యానించారు. అందుకే నాతో కలిసి అడుగులు వేయడమే మీకు మంచిది అంటూ ప్రధాని నవ్వుతూ బదిలిచ్చారు. నాతో కలవండి లేదా మేరే సహీ జోడో అనే మాట కేవలం రాజకీయ ఉద్దేశంతో అన్నది కాదు. ఇది రేవంత్ రెడ్డి సామర్థ్యానికి, ఆయన ఆలోచన విధానంలోని స్పీడ్ కి దక్కిన గుర్తింపు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్రం నిర్దేశించిన 2047 లక్ష్యం చేరుకోవాలంటే ప్రగతిశీల భావాలున్న రేవంత్ రెడ్డి లాంటి నాయకులు రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పదంలో నడిపించడం చాలా అవసరమని కేంద్రం భావిస్తుంది. రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఈ సహకార ధోరణి వల్ల తెలంగాణకు జరుగుతున్న మేలు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకే రోజు సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోడీ తెలంగాణకు అంకితం చేశారు. ఇందులో హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో భారీ పారిశ్రామిక వాడకు శంకుస్థాపన చేశారు. దీని ద్వారా భవిష్యత్తులో సుమారు 10,000 కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా వేలాది మందికి ఉపాధి లభించనుంది. అలాగే వరంగల్ లో 1,700 కోట్ల వ్యయంతో పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్,
హైదరాబాద్ మల్కాపూర్లో 610 కోట్లతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గ్రీన్ఫీల్డ్ టెర్మినల్ మరియు కాజీపేట విజయవాడ రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన 1500 పడకల సింధు క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా మోడీ జాతికి అంకితం చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1000 కోట్ల రైల్వే బడ్జెట్ ఉంటే ఇప్పుడు కేవలం తెలంగాణకే 5500 కోట్లు ఇస్తున్నామని ప్రధాని స్వయంగా ప్రకటించారు. కేంద్రంతో సఖ్యతగా ఉండటం వల్ల రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు ఎలా వస్తాయో చెప్పడానికి ఈ పరిణామాలే ప్రత్యక్ష ఉదాహరణ. అయితే ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఉన్న ఈ సానుకూల వాతావరణం ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఏమాత్రం మింగుడు పట్టం లేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణలో బీఆర్ఎస్ ను అంతం చేయాలని చూస్తున్నాయని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శించారు. గుజరాత్ మోడల్ ను ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎలా పొగుడుతారని, వికసిత్ భారత్ ను ఎలా స్వాగతిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఈ విమర్శలను చాలా స్పష్టంగా తిప్పికొట్టారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు ఎలాంటి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని మరుసటి రోజు మీడియాతో తేల్చి చెప్పారు. తాము మాట్లాడుకున్నది కేవలం రాష్ట్ర మరియు దేశ అభివృద్ధి గురించే అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతోనే ప్రధాని ఆ వ్యాఖ్యలు చేశారని ఆయన స్పష్టం చేశారు. సిద్ధాంతపరంగానే కాంగ్రెస్ కు బీజేపీకి మధ్య ఉన్న పోరాటం కొనసాగుతూనే ఉంటుందని రేవంత్ కుండబద్దలు కొట్టారు. దానికి నిదర్శనంగానే ప్రధాని మోడీ కాంగ్రెస్ ను ముస్లిం లీగ్, మావోయిస్ట్ కాంగ్రెస్ అని విమర్శిస్తే రేవంత్ రెడ్డి కూడా బీజేపీని బ్రిటిష్ జనతా పార్టీ అని, వారు విభజించి పాలించు అనే విధానాన్ని పాటిస్తున్నారని ధీటుగా బదులిచ్చారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం కొనవద్దు అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు కూడా రేవంత్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది కేంద్ర విదేశాంగ విధాన వైఫల్యమని విమర్శించారు. దీనిని బట్టి రేవంత్ రెడ్డి ఎంత పక్కా ప్రణాళికతో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. రాజకీయ విమర్శలు చేయాల్సిన సమయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రేవంత్ గలం వినిపిస్తున్నారు. అదే సమయంలో పరిపాలన, మౌలిక సదుపాయాల కల్పన విషయానికి వచ్చేసరికి కేంద్రంతో సామరస్యంగా మెలుగుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. ఒక పరిపక్వత కలిగిన నాయకుడిగా ఎదగడానికి అవసరమైన లక్ష్యాలను ఆయన ప్రదర్శిస్తున్నారు. రాజకీయ భేషజాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం దేశ ప్రధానితో దౌత్యపరంగా కలిసి పనిచేసేందుకు ఆయన అడుగులు వేస్తున్నారు. అటు ప్రధాని మోడీ కూడా రేవంత్ రెడ్డిలోని ఈ ప్రాక్టికల్ అప్రోచ్ ను, అభివృద్ధి పట్ల ఆయనకున్న దార్శనికతను స్వాగతిస్తున్నారు. ఈ జెంటిల్మెన్ పాలిటిక్స్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో హైదరాబాద్ మరింత విశ్వనగరంగా మారడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి కలగంటున్న $1 ట్రిలియన్ ఎకానమీ దిశగా దూసుకుపోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఒక సానుకూల దృక్పథం, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా కలిసి ఎలా అద్భుతాలు సృష్టించవచ్చో ప్రస్తుత తెలంగాణ పరిణామాలు దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.